ఏపీలో వైసీపీ నేతలపై అంతకంతకు పెరుగుతున్న పోలీసుల దాడులపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న నాయకులతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజాగా విడుదల రజనీపై పోలీసుల దాడితో పాటు ఇతర ఘటనలపైన చర్చించారు. అనంతరం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలను నీరుగారుస్తూ రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు, పోలీసులను వినియోగించుకున్న తీరు, దిగజారిన శాంతి భద్రతలు, తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల స్థానిక సీఏ అమానుషంగా వ్యవహరించిన వైన్యంపై నేతలతో ఆయన చర్చించారు. రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్న తీరుపై ఈ సందర్భంగా వైసీపీ నేత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలనే నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రస్తావించారు. తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమని నాయకులు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు, పోలీస్ యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వైన్యంను ప్రజలు ముందు పెట్టేందుకు వైఎస్ఆర్సీపీ ఒక కార్యాచరణకు సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతును నొక్కేస్తుందని, ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. పోలీసులు సైతం కేసుల నమోదులో చట్టపరమైన నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానురాజ్యంగా వివరించడం దారుణమని సజ్జల అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఎన్నిసార్లు డీజీపీ అపాయింట్మెంట్ కోరినా స్పందించకపోవడానికి దేనికి సంకేతమని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంను వైఎస్ఆర్సీపీ సీరియస్గా తీసుకుంటుందని, వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై స్పందిస్తున్నామన్నారు.